హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎయిర్ ఫ్రైయర్ గురించి ఇది ఎలా వాడాలో, దీంట్లో ఏ ఐటమ్స్ చేసుకోవాలో, వితౌట్ ఆయిల్ అయితే మనం ఐటమ్స్ అయితే ఇందులో చేసుకోవచ్చు అనమాట. అవి ఎలా చేసుకోవాలో, దీని యూజెస్ ఏంటో ఈరోజు అయితే మీకు వీడియోలో చూపిస్తాను. ఓకే రండి, ఇది ఓపెన్ చేద్దండి. చూడండి, ఇదైతే వచ్చేసి కాబెల్ కంపెనీ అండి. కంపెనీ ఏదైనా మనకు పర్లేదు. ఎయిర్ ఫ్రైయర్ అయితే ఓపెన్ చేశానండి, మీరు కూడా చూద్దురండి. చూడండి ఎంత బాగుందో ఎయిర్ ఫ్రైయర్ అయితే. దీన్ని అయితే ఎలా యూజ్ చేయాలంటే, చూడండి మనం ఇది కనెక్ట్ చేసుకున్నప్పుడు కరెంట్తో ఇక్కడ ఉంటుంది అనమాట. మనం ఏ మీడియంలో అయితే ఫ్రై చేసుకోవాలనేది చూడండి. ఇక్కడ మినిమంలో 0, ఇక్కడ మనం 5% ఎక్కువగా పెంచుకోవాలంటే ఇక్కడ 10%, ఇట్లా మన ఇష్టం అనమాట. ఏ మీడియంలో అయితే మనం ఫ్రై చేసుకోవాలనుకుంటున్నామో ఆ మీడియం అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం తయారు చేసుకున్న ఐటమ్స్ అయితే ఇందులో పెట్టుకోవాలండి. మనకి ఇందులో ఒక ఇది కూడా ఇచ్చారనమాట, ఒక ప్లేట్ లాంటిది. చూడండి, మనం తయారు చేసుకున్న ఐటమ్స్ అయితే ఇందులో పెట్టుకోవాలన్నమాట. మనం వితౌట్ ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవచ్చు అండి. చికెన్ అయినా కానీ, చిప్స్ అయినా కానీ, ఇంకా ఏదైనా ఫ్రూట్స్ అయినా కానీ, ఒకవేళ స్వీట్ కార్న్ అట్లాంటివి ఏమన్నా ఉడకబెట్టుకోవాలన్నా కానీ వితౌట్ ఆయిల్ అనమాట మనం ఈ ఎయిర్ ఫ్రైయర్ ద్వారా చేసుకోవచ్చు. ఇది బర్న్ చేసుకోవడానికి అయితే వీటిని యూజ్ చేస్తారనమాట. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఫ్యాట్ చేత ఇబ్బంది పడటం వల్ల ఈ ఎయిర్ ఫ్రైయర్స్ అనేవి కొత్తగా ఇవి మనకి ప్రాచుర్యంలోకి వచ్చాయన్నమాట. చూసారు కదండి, ఎయిర్ ఫ్రైయర్ అయితే ఎలా యూజ్ చేయాలో. మనం చికెన్ ఫ్రై అయినా కానీ, పొటాటోస్ అయినా కానీ ఏదైనా తయారు చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్ అయితే. చాలా హెల్తీగా కూడా ఉంటాము. నేనైతే ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి అయితే పొటాటో చిప్స్ అయితే తయారు చేస్తాను, చూపిస్తానండి. ఓకే, మనం పొటాటో చిప్స్ అయితే తయారు చేద్దాండి. రండి చూడండి. మనం చిప్స్ అయితే తయారు చేసుకోవాలనుకుంటే ఇట్లా చిప్స్ అనేవి కట్ చేసి, పొటాటోని కట్ చేసి చిప్స్ లాగా చేసుకొని మనం వీటి మీద పెట్టుకొని ఇట్లా దీంట్లో సెట్ చేసేసుకొని మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఏ లెవెల్లో అయితే మనం కుక్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని మనం సెట్ చేసుకోవాలి. ఇన్ కేస్ కొన్ని ఐటమ్స్ అంటే కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, వాటిని అయితే కొంచెం ఎక్కువ లెవెల్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొన్ని త్వరగా ఫ్రై అయితే ఉంటాయి కదా, వాటిని కొంచెం తక్కువ లెవెల్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఆయిల్ అనేది అసలు యూజ్ చేయకూడదు. ఆయిల్ లేకుండానే మనం వీటిని యూజ్ చేయాలి. పొటాటోస్ అయితే నేను కట్ చేశానండి. కట్ చేసి అయితే ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేశాను. చూడండి, కుక్ అవుతున్నాయి. నేనైతే 10 మీడియంలో అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే పొటాటోస్ అనేవి కొంచెం సింపుల్గానే కుక్ అవుతాయి కాబట్టి కొంచెం 10 మీడియంలో అయితే 10 లెవెల్లో అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత అయితే నేను తీసాను. ఆ చిప్స్ అయితే తయారైపోయినాయి చూడండి. అంటే ఇంకొక రౌండ్ అయితే నేను పెట్టుకోవాలి. కొంచెం ఒక 10 మినిట్స్ ఉంచడం వల్ల అయితే కొంచెం మెత్తగా ఉన్నాయి.